హాయ్ ఫ్రెండ్స్, లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ప్రభువైన దేవుడు ఈ లోకమునకు మనందరినీ ఒక్కొక్క పర్పస్ కలిగి ఆయన పంపించాడు. మోషేను ఒక మిషనరీ గాను, ప్రవక్త గాను, అహరోను యాజకుడు గాను, ఇలా అందరినీ కూడా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఈ లోకంలోనికి పంపాడు. ఆయన తల్లి గర్భమందు మనము రూపింపబడక మునిపే, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని చూసిన దేవుడు, మన భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. ఈరోజు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారంలో ఉన్నావా, సేవలో ఉన్నావా, పరిచర్యలో ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉండి నువ్వు ముందుకు వెళ్తుండగా నీ జీవితంలో వస్తున్న ఆటంకాలను, బాధలను బట్టి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోకు. నీ యొక్క ఈ సమస్యల వెనుక, ఈ శ్రమల వెనుక, వీటన్నింటి తరువాత నీకు గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప ముగింపు ఉంది. దేవుడు ఏ ఉద్దేశంతోనైతే ఈ లోకమునకు మోషేను పంపి దాన్ని నెరవేర్చి ముగించాడో, ఏ ఉద్దేశంతో ఆరోన్ను పంపి ముగించాడో, ఏ ఉద్దేశంతో తన భక్తులందరినీ ఈ లోకంలోనికి పంపి ఆయన ఉద్దేశములను, చిత్తమును నెరవేర్చి ఒక ఉన్నతమైన హోదాను చరిత్రలో వారికి ఇచ్చారో, అదే దేవుడు తల్లి గర్భంలో నీవు రూపింపబడక ముందు నిన్ను చూసినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను ఎరిగినవాడు. ఆయన కూడా అటువంటి ఘనతను, కృపను నీకు దయచేయబోతున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.